My dear students, this is KVR Narasimha, lecturer in statistics, Sri Venkateswara College of Arts and Science, Amalapuram. Today, we will discuss about 5th unit of paper 4, Vital Statistics. So, how many units in paper 4? 5 units are there. What is the first unit? Time series analysis 1. In that unit 1, we have already discussed about what is meant by time series and what are the main components of time series, mathematical models and uses of time series, and how to determine the trend values. These are the topics we have discussed in unit 1. In unit 2, that is time series analysis 2. In this unit 2, we have discussed about seasonal fluctuations, various methods of determining seasonal fluctuations, cyclic fluctuations, and statistical organizations in India. These are the topics that we have discussed in unit 2. In unit 3, that is index numbers 1. What is meant by index number? What are the main steps in the construction of index number? And what are the different types of index numbers? And what is the criteria? What are the criteria for a good index number? These are the topics we have discussed in unit 3. In unit 4, we have discussed about Fisher index number is the ideal index number, and other index numbers are not ideal because of testing the various tests for the index numbers. And in this unit also we have discussed chain index number and errors in index numbers, cost of living index number, methods of cost of living index number, main steps in the construction of cost of living index number, and uses of index number. These are the topics we have discussed in unit 1, 2, 3, 4. అంటే మనం ఈ పేపర్ 4లో అంటే అప్లైడ్ స్టాటిస్టిక్స్ 1 అనేటువంటి పేపర్ 4లో 5 యూనిట్స్ ఉన్నాయి. అందులో మొదటి 4 యూనిట్లని మనం కంప్లీట్ చేసుకున్నాం. ఆ 4 యూనిట్లో ఏమేమి టాపిక్స్ ఉన్నాయి అనేటువంటిది కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఫస్ట్ యూనిట్లోనేమో టైం సిరీస్ అంటే ఏంటి, ఆ టైం సిరీస్ యొక్క మెయిన్ కాంపోనెంట్స్ ఏంటి, ఆ టైం సిరీస్లో ఆ మెయిన్ కాంపోనెంట్స్లో ట్రెండ్ వాల్యూని ఎలాగ కనుక్కుంటాము అనేటువంటిది వాటిని మనం యూనిట్ 1లో డిస్కస్ చేయటం జరిగింది. అలాగే యూనిట్ 2లో మనకి టైం సిరీస్ 2 టైం సిరీస్ అనాలిసిస్ 2 అనేటువంటి సెకండ్ యూనిట్లో సీజనల్ ఫ్లక్చువేషన్స్ని ఏ మెథడ్స్ ద్వారా క్యాలిక్యులేట్ చేస్తామో, సైక్లిక్ ఫ్లక్చువేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో అనేటువంటి టాపిక్స్ని చేయటం జరిగింది. దానితో పాటు ఇండియాలో ఉన్నటువంటి ప్రముఖ సాంఖ్యక సర్వే ఆర్గనైజేషన్స్ గురించి కూడా చెప్పుకోవడం జరిగింది. అలాగే యూనిట్ 3, 4లో ఏంటంటే ఇండెక్స్ నెంబర్కి సంబంధించింది. యూనిట్ 3లో ఇండెక్స్ నెంబర్ అంటే ఏంటి, మెయిన్ స్టెప్స్ ఇన్ ఇండెక్స్ నెంబర్స్ ఏంటి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండెక్స్ నెంబర్స్, ఆ ఇండెక్స్ నెంబర్స్లో మంచి ఇండెక్స్ నెంబర్ అనిపించుకోవడానికి ఏమేమి కొలమానాలు ఉన్నాయి అనేటువంటి యూనిట్ 3లోని, ఆ కొలమానాలను
ఆ ఇండెక్స్ నెంబర్స్ ఏవైతే మనం చెప్పుకున్నామో వాటిలో ఏవి క్రైటీరియాని సంతృప్తిపరుస్తున్నాయి అనే దాని ప్రకారం ఫిషర్ ఇండెక్స్ నెంబర్ని ఐడియల్ ఇండెక్స్ నెంబరు అని ప్రూవ్ చేసాము. మిగిలిన ఇండెక్స్ నెంబర్స్ ఆ క్రైటీరియాల ప్రకారం టెస్టింగ్ చేయటం జరిగింది. తర్వాత ఏంటంటే ఇదే యూనిట్లో చైన్ ఇండెక్స్ నెంబర్ అంటే ఏంటి, బేస్ షిఫ్టింగ్ అంటే ఏంటి, స్ప్లైసింగ్ అంటే ఏంటి, డిఫ్లాటింగ్ అంటే ఏంటి, నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ నెంబర్స్, వాటిని కట్టేటువంటి పద్ధతులు, వాటి ఉపయోగాలు, నెక్స్ట్ ఇండెక్స్ నెంబర్స్ యొక్క ఉపయోగాలతోటి యూనిట్ 4ని కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈరోజు మనం చెప్పుకోపోయేటువంటి 5th యూనిట్ వైటల్ స్టాటిస్టిక్స్ అని చెప్తున్నాం. వాట్ ఈజ్ మెంట్ బై వైటల్ స్టాటిస్టిక్స్? ఈ వైటల్ స్టాటిస్టిక్స్ అనే చాప్టర్లో అసలు వైటల్ స్టాటిస్టిక్స్ అంటే ఏంటి, దీని యొక్క ఉపయోగాలు ఏంటి, ఈ వైటల్ స్టాటిస్టిక్స్ అనేది ఎలాగ మనకి లభ్యం అవుతుంది, ఈ వైటల్ స్టాటిస్టిక్స్లో ఉన్నటువంటి ఏమేమి రేట్స్ ఉన్నాయి, అలాగే ఆ రేట్స్ వాటిని బట్టి మనకి దానిని ఏం ఉపయోగాలు ఉన్నవి అనేటువంటిది యూనిట్ 5లో మనం డిస్కస్ చేయబోతున్నాం. ఏమేంటి వైటల్ స్టాటిస్టిక్స్ అంటే ఏంటి, వాట్ ఈజ్ మెంట్ బై వైటల్ స్టాటిస్టిక్స్? వైటల్ స్టాటిస్టిక్స్ ఈజ్ ఏ బ్రాంచ్ ఆఫ్ one of the main components of statistics, that is biometry. So vital statistics is a branch of biometry which deals with the study of vital rates. What is meant by vital rate? Vital rates means the rates like births, deaths, immigration, emigration, marriage, divorce, etc. These are all vital events. అంటే జీవి తన జీవన పరిణామంలో జరిగేటువంటి మార్పులపై సాంఖ్యక శాస్త్రాన్ని ఆపాదించడం ఏదైతే ఉందో దాన్నే వైటల్ స్టాటిస్టిక్స్ అంటారు. అంటే ఇది జీవ సాంఖ్యక శాస్త్రము అనేటువంటి ఒక భాగానికి సంబంధించినటువంటి విభాగం. ఇది స్టాటిస్టిక్స్లో ఈ అప్లైడ్ స్టాటిస్టిక్స్ అనేటువంటి దానిలో అంటే స్టాటిస్టిక్స్ని రియల్ లైఫ్లో ఎక్కడెక్కడ అప్లై చేస్తామో అనేటువంటి దానికోసం సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని జీవసాంఖ్యక శాస్త్రము అంటారు, బయోమెట్రీ అని చదువుతారు. ఈ బయోమెట్రీలో ఒక యూనిట్, ఒక పార్ట్ ఏదైతే ఉందో దాన్నే మనం వైటల్ స్టాటిస్టిక్స్ అంటారు. అంచేత దీన్ని ఏమంటాం? ఇట్ ఈజ్ ఎ బ్రాంచ్ ఆఫ్ బయోమెట్రీ విచ్ డీల్స్ విత్ ది స్టడీ ఆఫ్ వైటల్ ఈవెంట్స్ సచ్ యాజ్ బర్త్స్, డెత్స్, ఇమిగ్రేషన్, ఎమిగ్రేషన్, మ్యారేజ్, డైవర్స్, ఎక్సెట్రా. ఏంటి, ఒక జీవి తన జీవన పరిణామంలో ఏమేమి ఈవెంట్లు జరుగుతాయి? పుట్టడం, మరణించడం, పెళ్లి చేసుకోవడం, విడాకులు తీసుకోవడం, వలస రావడం, వలస వెళ్ళడం, ఇలాంటి వాటికి సంబంధించినటువంటి డిస్కషన్ ఏదైతే ఉందో దాన్నే మనం వైటల్ స్టాటిస్టిక్స్ అంటారు. అయితే మరి ఈ వైటల్ స్టాటిస్టిక్స్ అనేటువంటిది ఇట్ ఈస్ అ న్యూమెరికల్ డేటా రిగార్డింగ్ దీస్ వైటల్ ఈవెంట్స్. అర్థమైంది అనుకుంటాను. ఏంటంటే ఒక జీవి తన జీవన పరిణామంలో జరిగేటువంటి వైటల్ ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ వైటల్ ఈవెంట్కి సంబంధించినటువంటి సాంఖ్యక దత్తాంశాన్ని ఒక న్యూమెరికల్ ఫిగర్స్గా, అంటే సాంఖ్యక శాస్త్రం అంటేనే న్యూమెరికల్ స్టేట్మెంట్స్. ఇలాంటికి సంబంధించినటువంటి న్యూమెరికల్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం వైటల్ స్టాటిస్టిక్స్ అని చెప్పుకుంటాం. అయితే మరి ఈ వైటల్ స్టాటిస్టిక్స్ యొక్క ఉపయోగాలు ఏంటి, ఎందుకు నేర్చుకోవాలి? ప్రతిదానికి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. మన వైటల్ స్టాటిస్టిక్స్కి ఉపయోగాలు ఏమిటి అనేటువంటి చూద్దాం. ఈ వైటల్ స్టాటిస్టిక్స్ అనేటువంటిది
పాపులేషన్ యొక్క ట్రెండ్స్ని, టెండెన్సీల్ని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఏంటి ఫస్ట్ ఉపయోగం ఏంటి? వైటల్ స్టాటిస్టిక్స్ ఈజ్ యూజ్డ్ టు నో ది ట్రెండ్స్ అండ్ టెండెన్సీస్ ఆఫ్ ది పాపులేషన్. అంటే పాపులేషన్ యొక్క పెరుగుదల లేదా తగ్గుదల అనేటువంటిది ఏ ట్రెండ్లో వెళ్తుంది, ఏ ఫ్యాక్టర్స్ వాటిని ప్రభావితం చేస్తున్నాయి అనేటువంటిది తెలుసుకోవడం కోసం ఈ వైటల్ స్టాటిస్టిక్స్ ఉపయోగపడుతుంది. ఈ వైటల్ స్టాటిస్టిక్స్ అనేటువంటి రెండవ ఉపయోగం ఏంటంటే, వైటల్ స్టాటిస్టిక్స్ ఆర్ యూజ్డ్ ఫర్ ది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ టు స్టడీ ది పాపులేషన్ మూమెంట్ అండ్ population movements and to know the sanitary improvement and public system. అంటే గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్కి వైటల్ స్టాటిస్టిక్స్ అని చాలా ఎక్కువగా ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే జనాభా ఏ రేట్లో పెరుగుతున్నారు ఆ రేట్లో శానిటరీ కండిషన్స్ కూడా ఇంప్రూవ్ చేయవలసిన అవసరం ఉంది. శానిటరీ అంటే పరిశుభ్రత, టాయిలెట్స్ అవనివ్వండి, పబ్లిక్ ప్లేసెస్లో క్లీనింగ్గా ఉంచడం అవనివ్వండి, ఇలాంటి వాటిని దేశ జనాభాకు అనుగుణంగా 100 మంది ఉన్నారనుకోండి, ఓ బిల్డింగ్ కట్టాం, ఆ బిల్డింగ్లో 10 మందిగా ఉంటే పరిశుభ్రంగా ఉండదు. అదే 100 మంది అయ్యారనుకోండి, 10 మందికి ఉపయోగించినటువంటి టాయిలెట్స్ని 100 మందికి ఉపయోగిస్తే పరిశుభ్రంగా ఉండవు. అంచేత ఖచ్చితంగా వాటిని ఇంప్రూవ్ ఎలా చేయాలి అనేటువంటి దానికి వైటల్ స్టాటిస్టిక్స్ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఏంటంటే, ఈ వైటల్ స్టాటిస్టిక్స్ ఆర్ యూజ్ ఫర్ 2 ఉపయోగాలు చెప్పడం జరిగింది. ఒకటి, టు నో ది ట్రెండ్స్ అండ్ టెండెన్సీస్ ఆఫ్ ది పాపులేషన్. రెండోది, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్కి శానిటరీ ఇలాగ పబ్లిక్ హెల్త్ ఇలాంటి వాటిని ఇంప్రూవ్ చేయడానికి వైటల్ స్టాటిస్టిక్స్ ఉపయోగపడతాయి. ఇక మూడవ ఉపయోగం వచ్చేంటంటే, వైటల్ స్టాటిస్టిక్స్ ఆర్ యూజ్డ్ ఫర్ ది ఇన్సూరెన్స్ అండ్ ఎష్యూరెన్స్ కంపెనీస్. అంటే మన కంట్రీ లాంటి కంట్రీలో చాలా తక్కువ, కానీ వెస్ట్రన్ కంట్రీస్ లైక్ అమెరికా, యూకేలో ఇన్సూరెన్సు, ఎష్యూరెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ప్రతి దానికి ఒక మనిషి తీసుకున్నాం అనుకోండి, మన పాపులేషన్లో 90% మందికి ఇన్సూరెన్స్ ఉండదు. అదే అమెరికా లాంటి కంట్రీస్లో ప్రతి మనిషి ఇన్సూర్ చేసుకోవాలి. అలాగే ప్రతి పార్టీకి కూడా ఇన్సూరెన్స్, ఒక పన్నుకి ఇన్సూరెన్స్ ఉంటుంది, ఒక కన్నుకి ఇన్సూరెన్స్ ఉంటుంది. దేనికి ఇబ్బంది వచ్చినా ఆ ఇన్సూరెన్స్ కంపెనీలు వాటిని చేయిస్తాయి. సో ఇలా ఇన్సూరెన్స్ చేయాలన్నప్పుడు కొంత డబ్బుని ఈ ప్రజలు కట్టవలసి ఉంటుంది. అది ఎంత కట్టాలి, ఏం కట్టాలి అనేటువంటి దేని బట్టి డిసైడ్ చేస్తారంటే, మనిషి యొక్క జీవన ప్రమాణాన్ని బట్టి, అతను ఎంతకాలం బతుకుతున్నాడు అనే దాన్ని బట్టి అతని నుంచి ప్రీమియం కట్టించుకోవాలి. ఆ ప్రీమియం ఆ కళ కాకుండా అందరికీ ఒకేలా చేశారనుకోండి, ఇన్సూరెన్స్ కంపెనీలు దివాళా తీసే పరిస్థితి వస్తుంది. అందుచేత ఇన్సూరెన్స్ కంపెనీలకి వాటికి ఏంటంటే, ఈ యొక్క మనిషి యొక్క లైఫ్ ఎక్స్పెక్టేషన్ ఎంత, ఏ పార్ట్కి ఎంత లైఫ్ ఎక్స్పెక్టేషన్ ఉంది, ఇలాంటివన్నీ కూడా మనమే చెప్తాము. అది తెలుసుకోవడం కోసం ఇన్సూరెన్స్ కంపెనీలకు అవసరం. తర్వాత ఏంటంటే, వైటల్ స్టాటిస్టిక్స్ ఆర్ యూజ్డ్ ఫర్ ది ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ లైక్ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ టు ప్రొవైడ్ సర్టన్ ఫెసిలిటీస్ టు ద పూర్ పీపుల్. సమాజంలో నాన్ గవర్నమెంట్, ప్రభుత్వేతర సామాజిక సంస్థలు ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, ఎక్కడెక్కడ సౌకర్యాలు లేవో అక్కడికి వెళ్ళి పేదవాళ్ళు ఎవరికి వాళ్ళు సౌకర్యాలు చేసుకోలేని వాళ్ళకి వాళ్ళు సౌకర్యాలు కలగజేయాలంటే ఎక్కడ సౌకర్యాలు అవసరము అనేటువంటి తెలుసుకోవాలంటే వైటల్ స్టాటిస్టిక్స్ కావాలి. నెక్స్ట్ ఉపయోగం ఏంటంటే, వైటల్ స్టాటిస్టిక్స్ ఆర్ యూజ్డ్ ఫర్ ది రీసెర్చర్స్. పరిశోధన చేసేటువంటి వాళ్ళు కూడా వైటల్ స్టాటిస్టిక్స్ ఉపయోగపడుతుంది. ఇవి
వైటల్ స్టాటిస్టిక్ ఉపయోగాలు. అంటే వైటల్ స్టాటిస్టిక్స్ అంటే చెప్పాను. వైటల్ స్టాటిస్టిక్స్ మీన్స్ ఇట్ ఇస్ a branch of biometry which deals with the study of vital events such as births, deaths, immigration, marriage, divorce, etc. So vital statistics can be collected across the demography. భౌగోళికమైనటువంటి అంశాలను ఆధారంగా చేసుకుని వైటల్ స్టాటిస్టిక్స్ కలెక్ట్ చేస్తూ ఉంటాం. సో నెక్స్ట్ ఏంటి, వాట్ ఆర్ ది యూజెస్ ఆఫ్ వైటల్ స్టాటిస్టిక్స్? వైటల్ స్టాటిస్టిక్స్ ఉపయోగాలు ఏంటి? వైటల్ స్టాటిస్టిక్స్ అనేటువంటిది మనకి పాపులేషన్ యొక్క ట్రెండ్స్, టెండెన్సీలు తెలుసుకోవడానికి, తర్వాత పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్కి శానిటరీ హెల్త్ని ఇంప్రూవ్ చేయటం కోసం, మూడవది ఎష్యూరెన్స్ కంపెనీలకి ఈ లైఫ్ ఎక్స్పెక్టేషన్ ఇలాంటివన్నీ తయారు చేసుకోవడానికి, ఈ తర్వాత ఏంటంటే ప్రైవేట్ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్కి వాళ్ళు సామాజిక సేవ చేయటానికి కూడా వైటల్ స్టాటిస్టిక్స్ ఉపయోగించుకుంటారు. తర్వాత లాస్ట్ ఏంటంటే రీసెర్చ్, పరిశోధన చేసేటువంటి వాళ్ళకు కూడా ఈ వైటల్ స్టాటిస్టిక్స్ అనేటువంటిది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మా టాపిక్ ఈజ్ వాట్ ఆర్ ది డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ కలెక్టింగ్ వైటల్ స్టాటిస్టికల్ డేటా. అంటే వైటల్ స్టాటిస్టికల్ డేటాని ఎలా కలెక్ట్ చేస్తాము? వైటల్ స్టాటిస్టికల్ డేటా కెన్ బి కలెక్టెడ్ బై 2 methods. First one is registration method, second one is census method. So what is vital statistics? Data can be collected in 2 ways. అంటే వైటల్ స్టాటిస్టికల్ డేటాని 2 రకాల పద్ధతుల ద్వారా కలెక్ట్ చేస్తారు. మొదటిది ఏంటంటే రిజిస్ట్రేషన్ మెథడు, రెండవది ఏంటంటే సెన్సస్ మెథడ్. Now we will discuss one by one. What is meant by registration method and what is meant by second one is census method. Registration method is a permanent recording of the vital statistical data from a particular place, and people make them registering the statistical data regarding vital events by grama panchayats, municipalities and revenue departments. అంటే ఏంటి ఈ వైటల్ స్టాటిస్టిక్స్ రిజిస్ట్రేషన్ మెథడ్ అంటే అర్థం ఏంటంటే ఇది నిరంతర ప్రక్రియ. ఏదో ఒకసారి జరిగిపోయి ఒక రోజునో లేకపోతే ఒక సంవత్సరంలోనో లేకపోతే ఒక 2 నెలల్లో చేసేసేది కాదు. నిరంతరము కూడా జరుగుతూనే ఉంటుంది కలెక్షన్. ఎవరి ద్వారాని? ప్రజలు ఎవరైతే వాళ్ళకి సంబంధించిన వైటల్ స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ ఉందో, అంటే ఒక బర్త్ ఇన్ఫర్మేషన్ కానీ, ఒక డెత్ ఇన్ఫర్మేషన్ కానీ, ఒక మ్యారేజ్ ఇన్ఫర్మేషన్ కానీ, ఒక డైవర్స్ ఇన్ఫర్మేషన్ కానీ వాళ్ళ చేత చెప్పబడినప్పుడు అది గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, రెవెన్యూ డిపార్ట్మెంటుల ద్వారా ఈ డేటాని నిరంతర ప్రక్రియగా నమోదుపరచడం ఏదైతే ఉందో దాన్నే రిజిస్ట్రేషన్ మెథడ్ అంటారు. ఏ పెర్మనెంట్ మెథడ్ ఆఫ్ రికార్డింగ్ వైటల్ స్టాటిస్టికల్ డేటా from a particular place, and people make them registering their vital statistical data through grama panchayats, municipalities and revenue departments is called registration method. This registration method can provide legal sanctity for their certificate. This certificate is valid legally. At some time, somebody is required the birth certificate for using passport or etc. for any legal implications, or death certificate, or immigration certificate, or birth certificate, or death. The certificate issued by the grama panchayats or municipalities or revenue department is legally valid. So that is the registration method. But the main disadvantage of this registration method is the registration method is not a successful method.
in rural areas or more illiterate people countries like in India. అంటే ఈ రిజిస్ట్రేషన్ మెథడ్ ద్వారా ఇవ్వబడినటువంటి సర్టిఫికెట్ ఉపయోగం ఏం చెప్పాను లీగల్గా వ్యాలిడ్ అవుతుంది. ఇది నిరంతర ప్రక్రియ కాబట్టి ఎక్కడా కూడా డేటా మిస్ అయ్యే అవకాశం ఉండదు. ఏ ఊరికి ఆ ఊరిలోనే నోట్ చేస్తారు కాబట్టి ఎక్కడా డేటా మిస్ అయ్యే అవకాశం ఉండదు అని చెప్పడం జరిగింది. కానీ దీని యొక్క డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇది ఇల్లిటరేట్ పీపుల్ ఎక్కువగా ఉండేటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఇది సక్సెస్ అవ్వట్లేదు. నెక్స్ట్ ఏంటంటే కొంతమంది ప్రజలు ఏం చేస్తారంటే ఇలా నోట్ చేసుకోవడం వల్ల నాకు ఏం ఉపయోగం ఉంది, నాకేం ఉపయోగం లేదు కదా అని వాళ్ళు నోట్ చేసుకోరు. అది దీనికి ఉండేటువంటి డిసడ్వాంటేజ్. నెక్స్ట్ ఏంటంటే మనకి సెన్సస్ మెథడ్. సెన్సస్ మెథడ్ అంటే అర్థం ఏంటంటే మనకి ఇప్పుడు ఇంతవరకు ఏం చెప్పాం, రిజిస్ట్రేషన్ మెథడ్ చెప్పాం. రిజిస్ట్రేషన్ మెథడ్ అంటే ఏంటి, దాని అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అని చెప్పాం. రిజిస్ట్రేషన్ మెథడ్ అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటో కూడా చెప్పడం జరిగింది. మనకి నెక్స్ట్ ఏంటి, సెన్సస్ మెథడ్. సెన్సస్ మెథడ్ అంటే అర్థం ఏంటంటే ఇది దానిలాగా నిరంతరము నోట్ చేసే విధానం కాదు. ఇది ఒక పర్టికులర్ పీరియడ్ని ఫిక్స్ చేసి ఆ టైంలో మనకి ఈ వైటల్ స్టాటిస్టికల్ డేటాని ఒక సర్వేకి లాగా డేటా కలెక్ట్ చేసి తర్వాత మళ్ళీ ఆగిపోతారు, మళ్ళీ ఒక పర్టికులర్ టైం అయిన తర్వాత కలెక్ట్ చేస్తారు. అలా కలెక్ట్ చేసేటువంటి పద్ధతి ఏదైతే ఉందో దానిని మనకి సెన్సస్ మెథడ్. సెన్సస్ మెథడ్ ఈజ్ ఎ మెథడ్ ఆఫ్ కలెక్టింగ్ వైటల్ స్టాటిస్టికల్ డేటా ఫర్ ఏ ఫిక్స్డ్ టైం పీరియడ్, ఫిక్స్డ్ బౌండెడ్ పీరియడ్ బై ఇన్వెస్టిగేటర్స్ ఫ్రమ్ ద పీపుల్ ఈజ్ కాల్డ్ సెన్సస్ మెథడ్. అంటే దీంట్లో ఏం చేస్తారు, ఈ సెన్సస్ మెథడ్లో దానిలాగా నిరంతరము ప్రక్రియ చేయరు. ఒక పర్టికులర్ పీరియడ్ని ఒక 2 నెలల టైం అనో, లేకపోతే 1 నెల టైం అనో, లేకపోతే ఒక రోజనో, లేకపోతే 1 సంవత్సరం అనో ఫిక్స్ చేసి ఆ బౌండెడ్ పీరియడ్లోనే ప్రజల దగ్గరకి ఇన్వెస్టిగేటర్స్ వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి వైటల్ స్టాటిస్టికల్ డేటాని ఇప్పుడు ఎలాగైతే రిజిస్ట్రేషన్ మెథడ్ ఏంటి, ప్రజలే వచ్చి నోట్ చేయించుకోవాలి. సెన్సస్ మెథడ్లో ఇన్వెస్టిగేటర్ ఇంటికి వెళ్ళి వాళ్ళ యొక్క సమాచారం అంతా సేకరించుకుంటూ ఉంటాడు. ఇది సెన్సస్ మెథడ్ అని చెప్తూ ఉంటాం. సో ఈ సెన్సస్ మెథడ్లో దిస్ సెన్సస్ మెథడ్ ఈజ్ అగైన్ 2 మెథడ్స్. వన్ ఈజ్ డిఫాక్టో మెథడ్ ఆఫ్ సెన్సస్, 2 డిజూర్ మెథడ్ ఆఫ్ సెన్సస్. వాట్ ఈజ్ meant by డిఫాక్టో మెథడ్? In the de facto method of census, the investigator goes from person to person, house to house, and he has to collect the information regarding the people, those who are available at that instant only. అంటే ఏంటి, ఇన్వెస్టిగేటరు ప్రతి ఇండివిజువల్ దగ్గరికి అంటే ప్రతి హౌస్కి వెళ్ళి ఆ ఇంటికి సంబంధించినటువంటి వైటల్ స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ని ఇతను వెళ్ళేటప్పటికి ఎవరైతే ఇతనికి అందుబాటులో ఉన్నారో వాళ్ళ యొక్క డేటాను మాత్రమే సేకరించడం ఏదైతే ఉందో దాన్ని డిఫాక్టో మెథడ్ అంటారు. అంటే ఆ ప్రాంతానికి వెళ్తాడు, ఆ వెళ్ళేటప్పటికి అక్కడ ఒక ఫ్యామిలీలో ఎగ్జాంపుల్ మొగుడు పెళ్ళం 2 పిల్లలు ఉన్నారు. ఈ ఇన్వెస్టిగేటరు వాళ్ళ ఇంటికి 11ంటికి వెళ్ళాడు మధ్యాహ్నం. వెళ్ళేటప్పటికి పిల్లలు అక్కడ లేరు, స్కూల్లో ఉన్నారు. మొగుడు పిల్లలు ఇంట్లో ఉన్నారు. వాళ్ళు చెప్పారు పిల్లలు స్కూల్కి వెళ్ళారండి, వాళ్ళతో కూడా నువ్వు చెప్పదాము అని అన్నారు. కానీ వీళ్ళు నోట్ చేసుకోరు. ఎవరైతే అక్కడ అందుబాటులో ఉన్నారో వాళ్ళది మాత్రమే నోట్ చేసుకుంటారు. లేదా ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. కొన్ని ఫ్యామిలీస్ ఉంటారు, వాళ్ళ మ్యారేజ్కి ఆ ఫ్యామిలీ వాళ్ళు
వేరే ఊరు వెళ్ళిపోయారు వాళ్ళ కుటుంబం అంతా తాళం వేసుకుని. పక్కింటి చెప్పారు, ఏమంటే వీళ్ళు ఊరు వెళ్ళారు, వాళ్ళు సమాచారం గురించి చెప్పగలను అంటాడు. నోట్ చేసుకోరు వీళ్ళు. ఎంచేత వీళ్ళు వెళ్ళేటప్పుడు ఉంటేనే నోట్ చేయాలనేటువంటిది ఈ డిఫాక్టో మెథడ్ యొక్క మెయిన్ కాన్సెప్ట్. సో అంచేత ఈ డిఫాక్టో మెథడు మనకి సరైనది కాదు అని తెలిసి నెక్స్ట్ ఇంకొక మెథడ్ డెవలప్ చేశారు. దట్ ఈజ్ డిజూర్ మెథడ్. ఏంటి డిఫాక్టో మెథడ్ చెప్పాం? డిఫాక్టో మెథడ్ ఆఫ్ సెన్సస్ is a method of collecting vital statistical data from the people by the investigator by going house to house, and he has to collect the information for the people those who are available at that instant in that place. ఆ టైంకి ఆ ప్లేస్లో ఎవరున్నారో వాళ్ళ సమాచారం మాత్రమే సేకరిస్తాడు. సో త్రూ దిస్ మెథడ్ దెర్ ఈజ్ ఎ డిసడ్వాంటేజ్. Some may be included, may not be included in the survey. Some may be existed in the region but may not be included due to non-availability. Some may be available at that instant but they are not resident of that place. కొంతమంది ఏమవుతుంది దీనివల్ల, కొంతమందికి వాళ్ళు వేరే ప్రాంతంలో ఉండటం వల్ల వాళ్ళ డేటా ఇక్కడ నోట్ అవ్వదు, వాళ్ళు అక్కడ వాళ్ళే అయినప్పటికీ కూడా వీళ్ళు వెళ్ళేటప్పటికి లేకపోవడం వల్ల. కొంతమందికి ఏమవుతుంది, వాళ్ళు ఉంటారో వాళ్ళు అక్కడ వాళ్ళు కాదు. అంచేత ఈ రెండు రకాల డిసడ్వాంటేజెస్ దీనిలో ఉన్నాయి. తర్వాత డిజూర్ మెథడ్. డిజూర్ మెథడ్ ఈజ్ ఎ మెథడ్ ఆఫ్ కలెక్టింగ్ వైటల్ స్టాటిస్టికల్ డేటా ఫ్రమ్ ద పీపుల్ those who are permanent resident of that place that may not be available temporarily. అంటే ఎవరైతే అక్కడికి శాశ్వత నివాసులయ్యి కొన్ని కారణాల వల్ల వీళ్ళు వెళ్ళే టైంకి అవైలబుల్ లేనప్పటికీ కూడా వాళ్ళ యొక్క సంబంధించినటువంటి వైటల్ స్టాటిస్టికల్ డేటాను అంతటినీ కూడా కలెక్ట్ చేస్తే దాన్ని డిజూర్ మెథడ్ అంటారు. దిస్ ఈజ్ బెటర్ దాన్ డిఫాక్టో మెథడ్ అనమాట. ఎంచేత వాళ్ళ శాశ్వత నివాసులు అయ్యారనుకోండి, వాళ్ళు ఊరు వెళ్ళారన్నా లేదా వీరు నేను ఎక్కడి నుంచో వచ్చానండి ఈ ఊరును కాదన్నా దాన్ని బట్టి కరెక్ట్ డేటాని సేకరించే విధానం ఏదైతే ఉందో అది డిజూర్ మెథడ్ అంటారు. సో నెక్స్ట్ ఏంటంటే మెజర్మెంట్ ఆఫ్ పాపులేషన్ అంటే ఏంటి? నెక్స్ట్ ఏంటి, పాపులేషన్ ఎలా మెజర్ చేస్తామో. పాపులేషన్ కెన్ బి మెజర్డ్ by if P0 is initial population, BT is the births from 0 to T, DT be the deaths between 0 to T, IT is the immigrants between 0 to T, ET is the immigrants between 0 to T. Then the population at any time T is P0 plus BT minus DT plus IT minus ET. అంటే ఏంటి, ఒక ప్రాంతంలో P0 పాపులేషన్ ఉన్నారు ఇనిషియల్గా, ఆ పాపులేషన్ నుంచి ఒక టీ టైం తర్వాత అంటే ఆ 0 నుంచి టీ టైం లోపల పుట్టినటువంటి వాళ్ళు BT, మరణించినటువంటి వాళ్ళు DT, వలస వచ్చినటువంటి వాళ్ళు IT, అక్కడి నుంచి వేరే ఊరికి వలస వెళ్ళిపోవాలి ET. అప్పుడు ఫైనల్గా టీ టైం దగ్గర ఎంత జనాభా ఉన్నారు అని తెలియడానికి ఫార్ములా ఏంటంటే PT ఈజ్ ఈక్వల్ టు P0 ప్లస్ BT మైనస్ DT ప్లస్ IT మైనస్ ET. దిస్ ఈజ్ కాల్డ్ పాపులేషన్ మెజర్మెంట్ ఫార్ములా. This population measurement formula. Next one is what is meant by sex ratio. Sex ratio ante enti? Sex ratio is the ratio of number of female population to number of male population per 1000. అంటే అర్థం ఏంటి, 1000 మంది మగవాళ్ళకి ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారు అని కట్టేటువంటి దాన్ని సెక్స్ రేషియో అంటారు. మెటీరియల్లో సమ్ కరెక్షన్ ఉన్నది, అది రేషియో ఆఫ్ ఫీమేల్ అండ్ పాపులేషన్ ఉండాలి,
మేల్ అని చూసుకోండి. ద రేషియో ఆఫ్ ఫిమేల్ పాపులేషన్ టు మేల్ పాపులేషన్ పెర్ 1000. అంటే దీనివల్ల ఏం తెలుస్తుంది? ఒక జనాభాలో ఒక ప్రాంతంలో ప్రతి 1000 మంది మగవాళ్ళకి ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారు అనేటువంటి కట్టేదాన్నే సెక్స్ రేషియో అంటారు. దట్ ఈజ్ నెంబర్ ఆఫ్ ఫిమేల్ పాపులేషన్ బై నెంబర్ ఆఫ్ మేల్ పాపులేషన్ ఇంటూ 1000 ఈజ్ కాల్డ్ సెక్స్ రేషియో. దాన్ని ఎస్ఆర్ఓ అని తెలుస్తూ ఉంటారు. సో దాని సెక్స్ రేషియో ఎస్ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్పిఎక్స్ బై ఎఫ్ఎంఎక్స్ ఇంటూ 1000. ఇందులో ఏంటంటే ఈ వైటల్ స్టాటిస్టిక్స్లో అప్పర్ లెఫ్ట్ సెక్స్ను సూచిస్తుంది. అంటే ఒక అక్షరానికి లెఫ్ట్ సైడ్ టాప్లో ఉండేటువంటి దాన్ని సెక్స్ను సూచిస్తుంది. బాటమ్ది ఏముంటుందంటే ఏం చూస్తుందంటే అప్పర్ లిమిట్ని సూచిస్తుంది. నెక్స్ట్ రైట్ సైడ్ టాప్ దేన్ని చూస్తుందంటే ప్రాంతాన్ని సూచిస్తూ ఉంటుంది. లోయర్ బాటమ్ ఏం చూస్తుందంటే లోయర్లో రైట్ సైడ్ లోయర్ ఏం చూపిస్తుందంటే లోయర్ లిమిట్ని సూచిస్తుంది. ఎఫ్పిఎక్స్ బై ఎంపీఎక్స్ ఇంటూ 1000 ఈజ్ కాల్డ్ సెక్స్ రేషియో. సో దిస్ ఈజ్ ద లెసన్ నెంబర్ 1 of Unit 5 named Vital Statistics in paper Applied Statistics of second year Statistics paper 4. Thank you. We will meet in lesson number 2.